ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ డిస్కౌంట్ ఆఫ్ రెండు కేసులు ఉన్నాయి సార్. ఫస్ట్ కేసులోనేమో డి పర్సంటేజ్ 25%. ఓకే, ఫస్ట్ కేసులోనేమో డి పర్సంటేజ్ 25%. సెకండ్ కేసులోనేమో నాకు సక్సెసివ్ రెండు ఉన్నాయి, అంటే D1 15% అండ్ D2 20%. D1 15%, D2 20%. రెండు సక్సెసివ్ డిస్కౌంట్లు ఉంటే ఫైనల్ డిస్కౌంట్ ఎలా కనుక్కోవాలి సార్? D1 ప్లస్ D2 మైనస్ D1 D2, D1 ప్లస్ D2 మైనస్ D1 D2 డివైడెడ్ బై 100. అంటే 15 ప్లస్ 20 35 మైనస్ 3. అంటే ఇక్కడ ఫైనల్ డిస్కౌంట్ ఎంత వచ్చింది? 32% వచ్చింది. ఒక డిస్కౌంట్ అప్లై చేసినప్పుడు 25%, ఒకదాని మీద ఒకటి డిస్కౌంట్ అప్లై చేసినప్పుడు 32%. ఈ రెండిటి మీద మధ్యలో తేడా ఎంత? 7%. 7% 28 అయిందనుకోండి, 100% ఎంత? 7 4s are 28, 400s are 400. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 400. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఒక డిస్కౌంట్ అప్లై చేస్తే 25%, రెండు డిస్కౌంట్లు అప్లై చేస్తే D1 15%, D2 20%. D1 ప్లస్ D2 మైనస్ D1 D2 బై 100. ఎందుకు ఈ నొటేషన్ వచ్చిందో మనము ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. 15 ప్లస్ 20 మైనస్ 300 బై 100 3. 35 మైనస్ 3 ఎంత? 32%. ఇక్కడ 25, ఇక్కడ 32, తేడా ఎంత వచ్చింది? 7. 728 అవుతే 100 ఎంత అవుతుంది? 7 4s are 28, 400s are 400. ఇఫ్ ద సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10 and 15%, దీన్ని మనము రెండు మోడల్స్లోనూ చేయొచ్చు. మెథడ్ 1, D1 ప్లస్ D2 మైనస్ D1 D2 డివైడెడ్ బై 100. D1 ప్లస్ D2 మైనస్ D1 D2 బై 100%. ఇది మనకు రెండు అంతకంటే ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు మనం ఈ నొటేషన్ యూజ్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ ఫస్ట్దేమో 10, 10 ప్లస్ 15 మైనస్ 10 ఇంటూ 15 డివైడెడ్ బై 100. 10 ప్లస్ 15 మైనస్ 10 ఇంటూ 15. 10 ప్లస్ 15 ఎంత? 25 మైనస్ 1.5 మైనస్ 1.5. 25 మైనస్ 1.5 ఎంత? 23.5. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 23.5%. ఇది ఫార్ములే బేస్డ్ అప్రోచ్, రైట్? మెథడ్ 2 ఇక్కడ చూడండి సార్. క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చెప్పే పద్ధతి. 100 మీద 10 తగ్గింది అంటే 90, 100 మీద 15 తగ్గింది అంటే 85, 100 మీద 10 తగ్గింది అంటే 90, 100 మీద 15 తగ్గింది అంటే 85. ఇక్కడేమో 100 మీద రైట్, ఇది 90 అంటే రైట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ ఎంత ఉంది? 9 ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ 9 ఉంది. ఇక్కడ చూసుకుందాం సార్. సో ఇక్కడ 5 9s are 45. ఆన్సర్ 5 ఉండాలి. 5 ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ 3 కావు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ద్వారా మనకు రైట్ హ్యాండ్ సైడ్ 5 వచ్చింది. 100 మీద 23.5 అంటే 76.5. దీని డిజిటల్ సమ్ చూసుకోండి. 7 ప్లస్ 6 13, 13 ప్లస్ 5 ఎంత? 18, 18 డిజిటల్ సమ్ ఎంత? 9. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 23.5%. క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ యూనిట్ డిజిట్ 5 ఉండాలి. ఎందుకు సార్? ఇక్కడ చూడండి సార్, 5 9s are 45. ఆన్సర్ 5 ఉండాలి. 100 నుంచి 23.5 తీసేస్తే 76.5. 90 డిజిటల్ సమ్ 9, 9 ఇంటూ ఎనీ నంబర్ 9, 76.5. 7 ప్లస్ 6 13, 13 ప్లస్ 5 18, అది కూడా 9. దాని తర్వాత ఇది కూడా చూడొచ్చు మీరు. 85 అనేది 17 తోటి డివైడ్ అవుతుంది. సో 85 17 తో డివైడ్ అవుతుంది. 76.5. 17 4s are 68, 17 5s are 85. ఆన్సర్ 76.5
దేని నుంచి వచ్చింది? 100 నుంచి 23.5 తగ్గిస్తే, సో అది కూడా మనకు రైట్ 17 తోటి డివైడ్ అవుతుంది. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్? ఏ డిస్కౌంట్ సిరీస్ ఆఫ్ రైట్ 10 and 16 ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం. ఇది 100 మీద 10 తక్కువ అంటే 90, 100 మీద 16 తక్కువ అంటే 84, 4 9s are 36. ఆన్సర్ డిజిటల్ సమ్ 90 అంటే రైట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ ఎంత ఉంది సార్? 9 ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ 9 ఉంది అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ కూడా 9 రావాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ కూడా 9 రావాలి. చూద్దాం ఎక్కడ 9 వస్తుందో చూద్దాం. 100 నుంచి మళ్ళీ ఇక్కడ చూడండి సార్ 84.4 ఇది 7 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ కూడా 7 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ కూడా 7 తోటి డివైడ్ అవ్వాలి. సో కాబట్టి చూద్దాం 100 నుంచి 24.5 పోతే 75.6, 75.6. 7 + 5 12, 12 + 6 18, 18 డిజిటల్ సమ్ ఎంత? 9. రైట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ 9 ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 9 ఉంటుంది. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకు కాదు సార్? ఒకసారి ఇక్కడ చూడండి సార్. రైట్ ఇది ఎంత అవుతుంది? 77.6. 100 నుంచి 22.54 పోతే ఇదెంత అవుతుంది? 78.6. ఇదెంత అవుతుంది? 76.6. ఇవేమీ కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. మరియు అది దేంతోటి డివైడ్ అయి ఉండాలి? 7 తోటి డివైడ్ అయి ఉండాలి. 77.6 7 తోటి డివైడ్ కావట్లేదు. ఇది కూడా 78.6 కావట్లేదు. ఇది కూడా కావట్లేదు. ఆన్సర్ డిజిటల్ సమ్ తోటి సాల్వ్ చేసిన ఆన్సర్ వస్తుంది. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ తోటి సాల్వ్ చేసిన ఆన్సర్ వస్తుంది. ఆర్ ఈ ప్రాసెస్ తోటి చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. D1 + D2 - D1 D2 డివైడెడ్ బై 100 అంటే సాల్వ్ చేస్తే D1 + D2 26 - 1.6, 26 - 1.6 ఎంత? 24.4. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఏ. ఐదర్ మీకు ఫార్ములా తెలిస్తే ఈ అప్రోచ్ యూస్ చేయండి, లేకుంటే నాకు ఇది కంఫర్టబుల్ అనుకుంటే ఇది యూస్ చేయండి. మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది యూస్ చేయండి సార్. ఆర్ యు ఆల్ విత్ మీ?